బాణాసంచా దుకాణాలు తగలబడుతున్నట్టు సమాచారం అందుతోంది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. క్రాకర్స్ అన్ని చిందరవందరగా కాలుతూ పేలుతూ ఉన్నాయి. అక్కడ దృశ్యాలు చూస్తుంటే మంటలు పొగ ఎంత ఎత్తున ఎగిసి పడుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎవరు జనాలు రాకుండా పోలీస్ ఇవాక్యుయేషన్ జరుపుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. 200 దుకాణాలు, వాటి నిండా క్రాకర్స్ నిండి ఉన్న దుకాణాలు అగ్గి అంటుకోవడంతో అక్కడ తగలబడి పొగ భారీ ఎత్తున అక్కడ కమ్ముకోవడం మనం చూస్తూ ఉన్నాం. క్రాకర్స్ కూడా చిందరవందరగా పేలుతూ ఉన్నాయి. విజువల్స్ లో మనం క్లియర్ గా కనపడుతూ ఉంది. ప్రాణ నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు. మనకి అందిన వెంటనే మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. హర్యానా ఫరీదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 200 బాణాసంచా దుకాణాల్లో మంట చెలరేగటంతో అక్కడ చిందరవందరగా మొత్తం క్రాకర్స్ అన్ని పేలుతుండడం మనం చూస్తున్నాం. భారీ ఎత్తున పొగలు కమ్ముకోవడం కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి. ఫరీదాబాద్ లో దుకాణాలు 200 దుకాణాలు అంటుకున్నట్టు అగ్ని భారీగా అక్కడ ఎగసిపడుతున్నట్టు పొగలు కమ్ముకున్నట్టు మన విజువల్స్ లో కనిపిస్తోంది. ఆ ఏరియా చుట్టుపక్కల నివాసాలు ఏమన్నా ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? హరి, ఇంకా మంటలు ఎగిరిపడుతున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇప్పుడు ఒక 15 నిమిషాల క్రితం ఈ సంఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే సాయంత్రం సమయంలో ఎక్కువ రద్దీ ఉంది. ఫరీదాబాద్ సంబంధించినటువంటి శివారులో ఒక మైదానంలో ఈ దాదాపు 200 పైగా టపాసుల దుకాణాలు ఒకే దగ్గర కేంద్రీకృతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఒక షాప్ లోంచి మంటలు వచ్చాయి. వాళ్ళు ఇతరులందరూ వెళ్ళి అది మంటలు ఆపే చేసే ప్రయత్నంలో ఉండగానే మంటలు పూర్తిగా అన్ని షాపులకు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు, షాప్ ఓనర్స్ కూడా బయటికి పారిపోయినటువంటి పరిస్థితి. మంటల్లో పూర్తిగా దాదాపు 200 షాపులు, అందులో ఉన్న టపాసులు మండుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. ఒక ఫైర్ ఇంజన్ కూడా అక్కడ ఏదైతే సంఘటన జరిగిన స్థలంలో లేదు. దూరం నుంచి ఫైర్ ఇంజన్స్ వస్తున్నా, ఇంకా ఫైర్ ఇంజన్స్ చేరుకున్నటువంటి పరిస్థితి అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు గాయపడ్డట్టు కానీ చనిపోయినట్టు కానీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పోలీస్ ఆఫీసర్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. బట్ డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం ఒక ఫైర్ ఇంజన్ కూడా సంఘటనా స్థానంలో లేదు. డెఫినెట్ గా 200 షాపుల కంటే ఎక్కువగా అక్కడ ఉన్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ అని ఉండాలి. అందుకోసమే మంటలు ఇంత పెద్ద వ్యాపించాయి. ఒకవేళ ఫైర్ ఇంజన్ ఎక్కడ ఉంటే మాత్రం మంటలు ప్రాథమిక స్థాయిలోనే దాన్ని ఆర్పగలిగేవారు. ఇప్పుడైతే షాపులు మొత్తం కాలిపోతున్నటువంటి పరిస్థితి. 200కు పైగా షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాప్ లో లక్షల రూపాయలకు సంబంధించినటువంటి టపాసులు ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అగ్నికి ఆహుతవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం సంబంధించినటువంటి ఎటువంటి రిపోర్ట్స్ లేదు. అందరూ మంటలను చూసి నేరుగా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఒక గ్రౌండ్ లో ఇది మొత్తం ఉండడం వల్ల, నివాస ప్రాంతాలకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ప్రాణ నష్టం పూర్తి స్థాయిలో తగ్గిందని మనం చూడొచ్చు. దాదాపు జీరోగా ప్రాణ నష్టం మనం చూడొచ్చు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా మంటలు వ్యాపించేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయితే మీరు చెప్తున్నారు మైదానంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదనే వార్తలు వస్తున్నాయని చెప్పి, అది హర్షించదగ్గ విషయమే. అయితే మీరు చెప్పినట్టు ఇంత పెద్ద ఎత్తున దుకాణాలు ఒకే చోట ఉన్న చోట కనీసం ఒక్క ఫైర్ ఇంజిన్ అన్నా, ఫైర్ బ్రిగేడ్ అన్నా అందుబాటులో ఉండాలి. ఎందుకు ఉండలేదు? ఇలాంటి ప్రమాదాలు మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇదివరకు శివకాశి, ఇప్పుడు మన ఆంధ్రాలోనే జరిగింది, అలాగే ఇప్పుడు ఢిల్లీలో కూడా చూస్తూ ఉన్నాం. సో ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు? అక్కడ పోలీస్ అలాగే ఫైర్ బ్రిగేడ్స్ ఎంత లోపట్ల చేరే అవకాశం ఉందంటారు ఇస్మాయిల్? డెఫినెట్ గా హరి, ఏదైతే ఫరీదాబాద్ అనేది చాలా ఏదైతే ఎక్కువ సంఖ్యలో జనాలు ఉండేటువంటి ఒక పెద్ద టౌన్. అయితే దశహరా మార్కెట్ అనేటువంటి ఒక మార్కెట్ ఉంది ఫరీదాబాద్ లో. ఆ మార్కెట్ సంబంధించి